నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రమేష్ ఎస్ఐ సివిల్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మనకు అనుగుణంగా ఒక శుభవార్తను చెప్పేసింది. అంటే మనం ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది. ఇంకెన్ని రోజులు మరి ఈ ఎదురు చూపని ఆలోచించకుండా ఇమ్మీడియట్లీ అంటే సాధ్యమైనంత తొందరగా ఇవాళ నుంచెల్లే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనేది నా యొక్క ఉద్దేశము. ఎందుకంటే మరి చూద్దాం, నేను రేపు ప్రిపేర్ అవుతాను, రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను అనుకుంటే రేపటికి రూపం లేదు. మరి ఆ రేపటి నుంచి స్టార్ట్ చేసినటువంటి ఆ వాయిదా వేసేటువంటి పద్ధతిని మానేద్దాం. మనం ఇంతకుముందు ఎన్ని నోటిఫికేషన్లు మన చేతిలో నుంచి పోయినా పర్వాలేదు, కానీ ఈ నోటిఫికేషన్ మాత్రం మనం పోనించుకోవద్దు. అయితే మరి ఈ నోటిఫికేషన్ మన చేతిలో నుంచి పోనించుకోకుండా ఉండాలి అంటే మరి ప్రిపరేషన్ అనేది ఇవాళనే స్టార్ట్ చేయాలి, ఇప్పుడే స్టార్ట్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, మరి విద్యా అర్హతలు అనుకుంటున్నాం కదా, మరి కానిస్టేబుల్ అయితే ఇంటర్మీడియట్ స్థాయి, మరి ఖచ్చితంగా ఎస్ఐ అయితేనేమో మరి డిగ్రీ స్థాయి కంపల్సరీ ఉంటుంది. మరి డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. కానిస్టేబుల్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, మరి ఎస్ఐ అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇది కంపల్సరీ. మరి హైట్, తర్వాత చెస్ట్, ఇవన్నీ ఫిజికల్ కొలతలు. అది పక్కన పెట్టేస్తే మనం హైట్ ఉన్నాము అనే విషయం తెలిసింది అనుకుంటే మరి సరిపోతుంది, నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. మరి ఇప్పటి నుంచెల్లే ఇప్పుడు మనకు ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది. మరి ఆ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈవెంట్స్ అండ్ ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది సేమ్ సిలబస్ కాబట్టి మరి కంటిన్యూషన్ చదవడము మరియు గ్రౌండ్కి వెళ్ళి ఫిజికల్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు మ్యాథమెటిక్స్ చాలా బాగా చేస్తావు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పీరియడ్స్ నీకు వస్తుంది, మరి జిఎస్ చాలా బాగా చేయగలుగుతావు. కానీ మరి నీకు ఈవెంట్స్ రాకపోతే అంటే చూడండి ఫ్రెండ్స్, నేనేమంటానంటే ఈ నోటిఫికేషన్ని మనం ఎట్టి పరిస్థితులలో 100% వినియోగించుకోవాలి. మనకు ఉద్యోగం రావాలి అంటే నీకు ఉద్యోగం రావాలి. నేనైతే ఏ విధంగా ఉద్యోగాన్ని సాధించినో నువ్వు కూడా అదే విధంగా ఉద్యోగాన్ని సాధించాలనేది నా యొక్క ఉద్దేశము. మరి చూడండి ఫ్రెండ్స్, నా మాటలు వింటున్నటువంటి మీ అందరికీ నేను మళ్ళొకసారి చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే ఇవాళనే స్టార్ట్ చేసి నువ్వు గ్రౌండ్కి వెళ్ళు. ఏం చేయబుద్ధి కాకపోతే అంటే చేయాలనిపించకపోతే, నీ మనసు లేకపోతే కనీసం గ్రౌండ్లో 2 రౌండ్లు అలా నడుచుకుంటూ వెళ్ళేసైనా ఇంటికి రా. అంటే ఫిజికల్ నీకు స్టార్ట్ అయిపోయింది, తర్వాత వచ్చేసి చదవడం స్టార్ట్ చేయి, మ్యాథ్స్ చేయడం స్టార్ట్ చేసేసాయి. నీకు ఏది నచ్చితే చదువు, ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి. అంటే చాలా టైం ఉందనేటువంటి విషయం నువ్వు ఆలోచించకుండా, నోటిఫికేషన్ గురించి ఆలోచన చేయకుండా, నోటిఫికేషన్ ఇస్తాను గవర్నమెంటే చెప్తున్నది కాబట్టి మరి నోటిఫికేషన్ కోసం ఆలోచించకుండా ఎప్పుడైనా నోటిఫికేషన్ నువ్వు చదివి పెట్టుకుంటే నువ్వు చాలా బెనిఫిట్ అవుతావు అనేది నా యొక్క ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఏ విధంగా చదవాలి, ఏమేమి చదవాలి, ఇప్పుడు ఏ విధంగా చదవాలి అని అంటే నీవు టైం టేబుల్, నేను మీకు ఇంతకుముందు చెప్పినాను, టైం టేబుల్ అనేది ఇంపార్టెంట్. నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్, తెలుగు, ఇంగ్లీషు, మరి జిఎస్, దాని తర్వాత అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అనుకుంటున్నాం కదా. మరి తెలుగు ఇంగ్లీష్ని ఖచ్చితంగా మనం క్వాలిఫై పేపర్స్ కాబట్టి చూడాలి ఖచ్చితంగా, అది కూడా ఇంపార్టెంటే. దాని తర్వాత జిఎస్లో సింగిల్ సబ్జెక్టులు మనం తీసుకున్నట్టయితే మరి జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, తర్వాత హిస్టరీ, దాని తర్వాత సైన్స్లో బయాలజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత జనరల్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ అంటే సబ్జెక్టులన్నింటినీ నీవు ప్రొసీజర్ ప్రకారం రాసుకొని దేనికి ఎంత టైం కేటాయించాలి అంటే నువ్వు ప్రియారిటీ వైజ్. చూడండి ఫ్రెండ్స్, నేను కెమిస్ట్రీ బాగా చదువుతాను ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ నుంచి తక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి మరి దాన్ని ఆ ప్రియారిటీ వైజ్ చదవాలి. హిస్టరీ మనం, జాగ్రఫీ ఇంకా ఎక్కువ మార్కులు వచ్చాయి, ఎకానమీ అంటే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కొంత ఎక్కువ చదవాలి. అట్లనే బయాలజికల్ సైన్స్ కూడా. మరి ఫ్రెండ్స్, అది కాకుండా ఒక పూర్తి పేపరు అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది కదా. మరి ఆ పూర్తి పేపర్ని మనం క్రాక్ చేయాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్, నీ ర్యాంక్కి అది చాలా ఇంపార్టెంట్. మరి ఆ ర్యాంకుకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పేపర్ని మనం ఎంత జాగ్రత్తగా చదవాలి అంటే చదివితే సరిపోదు ఫ్రెండ్స్, అది ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ అనేది నీకు ఉంటుంది. మరి చూడండి ఫ్రెండ్స్, ఇవాళనే మీరు టైం టేబుల్ని సెట్ చేసుకోండి. టైం టేబుల్ సెట్ చేసుకొని 50% ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్కి టైం ఇవ్వండి. తర్వాత మిగతా 50% జనరల్ స్టడీస్కి టైం ఇవ్వండి. ఇంకా దానిలో కొంత మీకు టైం ఎప్పుడైనా మీకు ఖాళీ ఉన్నటువంటి సమయం బోర్ అనిపిస్తే తెలుగు, ఇంగ్లీష్కి అయినా మీరు టైం ఇవ్వండి. ఇప్పటి నుంచి ఖచ్చితంగా బాగుంటుంది.
దాని తర్వాత ఏదేమైనా కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదైనా ఒక సమయం, ఇప్పుడు పొద్దున కానీ సాయంత్రం కానీ ఒక అరగంట నుంచి గంట సేపు గ్రౌండ్లో గడపడానికి ప్రయత్నం చేయాలి. గ్రౌండ్లో గడపడం అంటే వెళ్ళి ఏదో కూర్చుండి చిట్ చాట్ చేసి రావడం కాదు. కనీసం నడవాలి, కనీసం 2 రౌండ్లు వేయాలి, కనీసం 40 డిప్స్ తీయాలి. అంటే నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ నువ్వు ఇప్పటి నుంచి వెళ్ళే స్ట్రెంగ్త్ అయితే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. అంటే మీకు విద్యార్హత ఉన్నది, నీ సరిపడా హైట్ ఉన్నావు అని అంటే ఇక నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకు ఫ్రెండ్. ఆల్రెడీ ఇస్తారు, జాబ్ క్యాలెండర్ వస్తుంది అనే విషయం తెలిసింది కాబట్టి ఇక నువ్వు ఏది ఏమైనా నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు అనేది గ్యారంటీ ఫ్రెండ్. నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు నాది 2008 నోటిఫికేషన్. మరి 2008 నోటిఫికేషన్ 3 సంవత్సరాలు కంటిన్యూషన్ అయింది. 3 సంవత్సరాలు అంటే చూడండి ఫ్రెండ్స్, 8లో లాస్ట్లో వచ్చింది, 8, 9, 10, 11లో మా రిజల్ట్ వచ్చింది. అంటే 4 ఇయర్స్ కంటిన్యూషన్ అయింది. మాకు సంవత్సరానికి ఒక ఈవెంట్ చొప్పున మరి అక్కడక్కడక్కడ జరిగింది. 5KM ఒకసారి, 800 ఒకసారి, దాని తర్వాత మెయిన్స్ ఒకసారి, తర్వాత రిజల్ట్ మాత్రం తొందరగా వచ్చింది. అంటే చూడండి ఫ్రెండ్స్, మేము నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం తర్వాత విషయం అనుకుంటే ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో తెలియకపోతుండే. అయినా కంటిన్యూషన్ ప్రిపరేషన్లు ఉన్నది. ఆ 4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల టైం అనేది కంటిన్యూషన్ ప్రిపరేషన్ నుండి ఎక్కడ కూడా డివియేట్ కాకుండా మొక్కవోని దీక్షతో మరి అదే విధంగా ఎలాంటి అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, నేను కాదనను. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇబ్బందులు అనేటివి అంటే ఇక మన మీద అన్ని రకాలుగా ఇబ్బందులు, మీకు ఎకనామికల్ ఇబ్బంది ఉంటుంది, ఇంటి దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది, తర్వాత వస్తుందా రాదని భయం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేసినా కూడా మరి 3-4 సంవత్సరాలు ప్రిపేర్ అయినాం. మీకు మాత్రం చాలా అవకాశం ఉంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి 1 ఇయర్ లోపే మొత్తం నోటిఫికేషన్ అంతా అంటే మీ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్ఫుల్గా ఉద్యోగాన్ని కొట్టి మరి రానున్న జనరేషన్లో నాలాగా మీరు తయారవుతారనేది నా యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. మీ అందరికీ మళ్ళొకసారి చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇవాళనే మీరు స్టార్ట్ చేస్తారనేది మరి నేను అనుకుంటున్నాను. స్టార్ట్ చేసి మరి మీరందరూ నాకు అంటే నేను మీ నుంచి ఏం కోరుకుంటున్నానంటే, సార్ నేను స్టార్ట్ చేశాను అనేటువంటి విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎంతమంది స్టార్ట్ చేసారో నేను చూస్తాను ఒకసారి. మరి మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టేసేయండి, నేను చెప్తాను మీకు. తెలుగు ఇంగ్లీష్ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి. కొంతమంది ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోకి అడిగిండ్రు తెలుగు ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ కావాలని. తెలుగు ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ కావాలని ఏం లేదు, తెలుగు ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తెలుగు, ఇంగ్లీషు, జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్, మరి ఫిజికల్ ఈవెంట్స్, అంతే. ఇక నేను ఇది ఉంటుంది అది లేదనేది ఏం లేదు, అన్నీ ఇంపార్టెంటే కాబట్టి అన్నిటికీ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మీ అందరూ మరి ఇవాళనే స్టార్ట్ చేస్తారని కోరుకుంటూ మరి మరొకసారి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మరి ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.